మరి ఈ వారం రోజుల నుంచి రాధా మేడం యాంకరింగ్ లేదా దీప్తి గారి యాంకరింగ్ ఎలా ఉన్నాయండి? బాగున్నాయా? చాలా బాగున్నాయా? నెంబర్ 1. ఓకే, మరి వాళ్ళిద్దరికీ కూడా ఒకసారి చక్కగా మనం సన్మానం చేసుకుందామా? ఓకే. స్టేజ్ యాంకరింగ్ అంటే ఆషామాషి విషయం కాదండి. ప్రతి ఒక్కరికి కూడా టైం కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన సందేశాలు వాళ్ళు సమ్మరైజ్ చేస్తూ ఎంతో బ్యాలెన్స్డ్గా చేస్తూ ఉండాలి. మరి గొప్ప పిరమిడ్ మాస్టర్స్ కాబట్టే ఇంత అద్భుతంగా చేయగలిగారు. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం వీళ్ళందరికీ. ఈ 7 days ఇలాంటి అవకాశం రావడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. పత్రిజీ గారి పిలిపే ఇక్కడ మాస్టర్స్ పిలుపుగా నాకు అనిపించింది. అందుకే ఇక్కడ 7 రోజులు పగలు రాత్రి అని కూడా నేను చూసుకోలేదండి. ఒక రోజులాగా నేను అనుకున్నాను. మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఒకటే రోజు నాకు. ఎందుకంటే రాత్రి లేదు పగలు లేదు. రాత్రి 11ంటికి 10:30కి రూమ్కి వెడితే మళ్ళీ తెల్లవారుజామున 3 గంటలకు లేచి తయారై మళ్ళీ 4:30కల్లా ఇక్కడికి వచ్చేవాళ్ళం. అలాగా 4:30 నుంచి ఇక్కడ ఉండి మళ్ళీ రాత్రి 10:30 వరకు ఇక్కడే అనమాట. అలాగే ఎంతో అద్భుతంగా ఇలా జరగటానికి కారణం పత్రిజీ గురువు గారే మాలో ఉండి నడిపించారు. మరి సార్కి ఒక్కసారి మనం కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలియచేసుకుందాం. మనం ఒక పరికరంలా ఉంటే అన్నీ చెయ్యగలము, ఏదైనా సాధ్యమే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మా గురువుల దగ్గర నేను నేర్చుకున్నటువంటి విషయం ఏంటి అంటే బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు మరియు డాక్టర్ న్యూటన్ గారు, డాక్టర్ లక్ష్మి గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మాస్టర్స్ దగ్గర చిన్నప్పటి నుంచి అందుకుంటున్నటువంటి జ్ఞానం నేను అనేది లేదు, ఉన్నది అంతా మనమే. సో ఆ మనము ఏకత్వము అనేటువంటి భావనతోనే నేను ఈ స్టేజ్ మీదకి అడుగు పెడతాను. సో ఆ ఏకత్వం అనేటువంటి భావన నాలో ఉన్నప్పుడు ఇక్కడ నేను అనేటువంటి గుర్తింపుని మర్చిపోయి నన్ను నేను పూర్తిగా అంకితం చేసుకొని ఈ ఉత్సవానికి, ఈ వేడుకలకు ఏది అయితే కావాలో దాన్ని నా ద్వారా అందించమని నేను కోరుకొని స్టేజ్ ఎక్కుతానండి. అందుకే నా నుంచి వింటున్నటువంటి ప్రతి మాట అది నేను కాదు, మనము. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరూ ఎంతగానో ఆదరించారు, ఎంతగానో ప్రేమించారు. మీ యొక్క ప్రేమకు, ఆత్మీయతకు నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి.